ఆపండి. అక్షిత ఫస్ట్ టైం ఈ క్యారెక్టర్ చేస్తుంది కాబట్టి ఏదో తడబడుంటుంది. అవునా ఆంటీ, 1-2 సార్లు రిహార్సల్స్ చేస్తే నాకంటే ఎవ్వరూ బాగా చెయ్యలేరు. సో వాళ్లతోనే ప్రాక్టీస్ చేయించండి. అన్నట్టు ప్రిన్సిపల్ గారు, ఎస్ మేడం. మన కాలేజ్కి ఒక డాన్స్ టీచర్ని కూడా చూడండి. డాన్స్ టీచరా? దేనికి? నా కాలేజ్లో చదివే స్టూడెంట్స్ బాగా చదవడమే కాదు, ఫిట్గా క్యూట్గా కూడా ఉండాలి. కొండల్లాగా లావుగా ఉంటే నాకు నచ్చదు. సో టీచర్ని అపాయింట్ చేయండి. అలాగే మేడం. చూసుకో ముందు. మమ్మీ, నువ్వు కాలేజ్ టేక్ ఓవర్ చేసుకుంటున్నావని నాకు ఒక్క మాట కూడా చెప్పలేదేంటి? సర్ప్రైజ్ ఇద్దామనుకుందిరా. నాకు సర్ప్రైజ్ ఇవ్వటం కాదు, ఆ పల్లవికి షాక్ ఇచ్చింది. నాటకంలో నుంచి మెయిన్ క్యారెక్టర్ నుంచి తీసేసి సైడ్ క్యారెక్టర్లో పడేసేసరికి తనకేం చేయాలో అర్థం కాలేదు. పల్లవిని నాటకంలో క్యారెక్టర్లో నుంచి తీసేయడం కాదురా, అసలు ఆ కాలేజ్లోనే ఉండనివ్వకుండా చేస్తాను. ఇదిగో అమ్మాయి, ఎందుకు ప్రతిదానికి నా మనోరాల మీద పడతావు? తను చాలా మంచి పిల్ల. అవును సుమా, ఎందుకు తన మీద అంతలా ద్వేషం పెంచుకుంటున్నావు? తను చేసిన అవమానాన్ని మీరు మర్చిపోయారేమో కానీ మేము మర్చిపోలేదు డాడీ. మీరిద్దరూ తన మీద పగను పెంచుకున్నా నా మనోరాలనైతే ఏమీ చేయలేదు. నువ్వా నేనా అని తేల్చుకునే వరకు వస్తే మీకంటే 4 ఆకులు ఎక్కువే చదివింది నా మనోరాలు. ఏంటత్తయ్య గారు, మీరు దాన్ని ఎవరికో సపోర్ట్ చేస్తున్నారు? ఎవరికో సపోర్ట్ చేయట్లా, మంచికి సపోర్ట్ చేస్తున్నాను. సర్లే, నాకు ఆకలేస్తుంది. ఏవైనా ఉందా లేదా? అమ్మో, ఇప్పుడు డిన్నర్ అంటే ఆకులు ఏవో పెడతారు, మన వల్ల కాదు, ఎస్కేప్ అయిపోదాం. రేయ్, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అంటే మమ్మీ, డిన్నర్ స్కిప్ చేద్దామని. రేయ్, నువ్వెందుకు స్కిప్ చేయాలని చూస్తున్నావో నాకు తెలుసు. నోరు మూసుకునిరా. ఏంటి తినేది? రోగిష్టి ఈ చపాతీలేంటి? అది కూడా ఒక్కటి. అన్నం వండలేదా? అన్నం తింటేనే రోగాలు వస్తాయి. అవునా? గాలి కూడా పొల్యూషన్ అయిపోయిందంట కదా, పీలిస్తే రోగాలొస్తాయి. గాలి పీల్చడం మానే. అత్తయ్య, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా, డైట్ మెయింటైన్ చేస్తేనే హెల్త్లు బాగుంటాయి. కాబట్టే కదా నేనింత ఫిట్గా ఉన్నాను, ఇంత గ్లామరస్గా ఉన్నాను. అంటే మమ్మీ, మాకిక్కడ రైస్ తినడం అలవాటు. అలవాట్లు పుట్టుకతో రావురా, మనమే నేర్చుకోవాలి, పరిస్థితులను బట్టి మార్చుకోవాలి. అవును, మేకలు ఆకలే తినాలి. లంచ్లో అయినా డిన్నర్లో అయినా కూరలు ఎక్కువగా తినాలి, చపాతీ తక్కువగా తినాలి. అదే కరెక్ట్ ప్రొసీజర్. మమ్మీ, హాఫే వేసుకున్నావేంటి? సరిపోతుందా? నాకిదే ఎక్కువ. రేపటి నుంచి మీ డాడీకి కూడా హాఫ్ చపాతీనే. ఇదే సరిపోక మనమలా మాడిపోతున్నానే, ఇంకా హాఫ్ చపాతీయా? ఆ మాత్రం ఆకలికి ఓర్చుకోలేరా? మీరేమో ఇష్టం వచ్చినట్టు తినేస్తున్నారు, నాకంటే పెద్దవాళ్ళలా కనపడుతున్నారు. నాకెంత ఇన్సల్టింగ్గా ఉందో తెలుసా? అందుకే రేపటి నుంచి
హాఫ్ చపాతీనే. ఏమైంది మమ్మీ? కొంచెం టయర్డ్గా ఉంది శాన్వి. టయర్డ్గా ఉందా? అంటే నీరసమే కదా? ఒళ్ళు విసురుతున్నట్టుగా, తూలుతున్నట్టుందా? ఆ తర్వాత శ్వాస వస్తుంది, ఆ, బాడీ అదుపు తప్పుతుంది. ఆ తర్వాత బెడ్ ఎక్కుతావు, పేషెంట్ అవుతావు. కడుపు నిండా అన్నం తినకపోతే ఇలాగే వస్తుందమ్మా. డైటింగ్ పేరు చెప్తే నీరసాలొచ్చి పేషెంట్లయిపోతారు. నిన్ను పేషెంట్గా నేను చూడలేనమ్మా. అవును సుమలత, నువ్వు పేషెంటే బెడ్ మీద పడుకుంటే నేను చూడలేను. ఆ, మీ తల్లి కొడుకులిద్దరూ ఓవర్ యాక్షన్ ఆపండి. మీరెన్ని చెప్పినా ఇంట్లో రైస్ అయితే ఉండదు. శాన్వి, నేనెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఏదైనా జ్యూస్ తెచ్చివ్వు. ఓకే మమ్మీ. మమ్మీ నీరసంగా ఉంటుంది అంది కదా, మార్నింగ్ నుంచి కాలేజీలో ఉండటం వల్ల అయి ఉంటుంది.